వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. మదనపల్లి గ్రామీణ మండల వలసవల్లి పంచాయతీ జాతీయ రహదారి సమీపంలో ఆటోనగర్ భూ సమస్య పరిష్కారానికి జిల్లా సర్వేర్తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఏపీఐఐసి జిల్లా సర్వే డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు ఆటోనగర్ ప్రాంతంలో పర్యటించారు. 20 సంవత్సరాలుగా నెలకొన్న భూ సమస్య పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ప్రభుత్వం రైతులకు మధ్యలో కోర్టు కేసులు నడుస్తున్న భూ సమస్య పరిష్కరించే దిశగా నేటి సర్వే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆటోనగర్ నిర్మాణం కోసం ఎంతగానో శ్రమిస్తున్నామని, త్వరలో భూ సమస్య పరిష్కరించి ఆటోనగర్ను ప్రారంభించేందుకు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వేయర్, ఏపీఐఐసి అధికారులు, తెలుగుదేశం నాయకులు రమణప్ప నాయుడు, గురుమూర్తి, నవీన్ చౌదరి, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, వీఆర్ఓ నాగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ల్యాండ్ ఇష్యూ పైన ఒక సమస్య ఉంది. 860 మరియు 875 సర్వే నెంబర్ పైన 860లో కొద్దిగా ఓవర్లాప్ ఉంది. దానిపైన మన ఏడీ గారు, రాయచోటి అన్నమయ్య జిల్లా ఏడీ గారు రావడం జరిగింది. ఎందుకంటే వేరే వాళ్ళకి, పేదవాళ్ళకు పట్టా ఇచ్చారు. ఆ పట్టా మనం బలవంతంగా తీసుకోవడానికి, మన వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి మనం జిల్లా సర్వేర్ గారికి వచ్చాము. సర్వేర్ గారు వచ్చి మొత్తం సర్వే చేసిన తర్వాత అప్పట్లో ఏం చేసినారంటే, సర్వేర్ బదులు అప్పుడున్న ఆర్ఐనే స్కెచ్ చేసేసింది, ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. అది తప్పు చేశారు. పట్టా ఏమో జనైన్ ఇచ్చారు, కాకపోతే డిమార్క్ ఆఫ్ ద ల్యాండ్ ఏం చేశారంటే వాళ్ళ ఇష్టం కొద్దిగా చేసేసారు. అది తప్పు చేసినారు. బట్ పర్వాలేదు. బట్ ఇది మన జేసీ గారి దృష్టి తీసుకువెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం చేసి వాళ్ళు కూడా లాస్ కాకుండా చూసి ఎట్లా దీనికి న్యాయం చేయాలో, వాళ్ళు కావాలి భూమి ఎట్లా వేయాలి, ఏం చేయలేదు చేసి తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తాము. అదేవిధంగా ఆటోనగర్ మదనపల్లికి దాదాపు 30 ఏళ్ళ కల ఇది ప్రతిరోజు అట్లే అనుకుంటున్నాం. బట్ ఇది అదర్ ఎండ్ ఆఫ్ ద ఏరియా ఏదైతే సమస్య ఉంది, బట్ మెయిన్ ఏరియా రమణన్నది ఉంది, అది దాదాపు క్లియర్ అయిపోయింది. సో ఇంకా ఏపీఐసిసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇంకా ముందుకు ఆటోనగర్ కంప్లీట్ చేయడానికి పూర్తిగా ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి సర్వే తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారి